అక్కడికి వెళ్ళి మనం మన హృదయాన్ని సరి చేసుకోవాలా. పలానా మా అత్తమ్మక్క అయితే నువ్వు మాట్లాడతలా, ఇల్లు తేడా వచ్చింది అక్కడ సరి చేసుకురా వెళ్ళి. పలానా సుబ్బారావు కొట్లో నువ్వు ఒక 10,000 బాకీ ఉండవు, వెళ్ళి సరి చేసుకురా వెళ్ళి. ఎక్కడ నువ్వు తేడా పడిందో ఆ తేడాను ఏం చేసి రావాలి చెప్పండి. మనం చేసే పనులు చేస్తూ నన్ను దీవించావే, ఎక్కడ దీవించాడు దేవుడు? మన ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే, మన దేవుని సన్నిధిలోకి వెళ్ళి దావీదు చూసారా, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున చూడు ప్రభా. అయ్యా నీకు కనబడిందంటే ఏది లేదు కదయ్యా. నేను ఆకాశంకి ఎక్కినా నీకు కనపడుతుంది, నేను సముద్ర దిగంతాలకు వెళ్ళినా నీ కళ్ళను చూస్తాను. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దావీదు పరీక్షించుకుంటున్నాడు. నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందునేమో చూడు. మన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలి. నిజమే, జ్వరం వచ్చినప్పుడు ఏ జ్వరం అని పరీక్షించినట్టుగానే మన సక్సెస్ అనేది లేనప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏం చేయాలా, అడగాల. ప్రభా నా లైఫ్లో ఇలాగ నష్టపోవటానికి వీల్లేదు, నా పరిస్థితి ఇలా ఉండటానికి వీల్లేదు, నువ్వు అనేక మందిని ఆశ్చర్యించావు. నిజమే, దేవుడు అతనికి తోడయ్యుండెను గనుక యోసేపు జీవితంలో అతడు వర్ధిల్లేను వాక్యంలో. దేవుడు ఒక వ్యక్తికి తోడుగున్నప్పుడు అతడు ఇప్పుడు వర్ధిల్లే వ్యక్తిగా ఉంటాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. మరి ఎందుకు సక్సెస్ అనేది చూడలేనప్పుడు దేవుడు అన్నిటికీ కండిషన్స్ చెప్తున్నాడు. మీరు ఎలా ఉన్నప్పుడు నా ఆజ్ఞలను నా కట్టలు అన్నీ కూడా అనుసరించి మీరు ప్రవర్తిస్తే మీ వర్షాకాలంలో వర్షాలు ఇస్తానయ్యా, మీ ద్రాక్ష పంటలన్నీ కూడా నూర్పు వరకు కూడా ఆఖరి వరకు కూడా అవి చక్కగా మీరు తృప్తిగా భుజిస్తారు. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య ఉంటాను, మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మరి దేవుని యొక్క ప్రజలుగా, దేవుని ఆరాధించే వ్యక్తులుగా మనం ఎంతవరకు మనం సక్సెస్ అవ్వగలుగుతున్నాం? ప్రభు బిడ్డలుగా వారితో ఎప్పుడు కూడా ఆయన నడిచిన తర్వాత, వాళ్ళు కొంత దూరం వెళ్ళాక లేఖనాలను బోధించిన తర్వాత అంట వాళ్ళు అంటున్నారు, అక్కడ మీరు 24వ అధ్యాయంలో మళ్ళీ రండి ఒకసారి, లూకా సువార్త 24వ అధ్యాయంలో 32వ వచనం చదివాను. అక్కడ అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని. దేవుని వాక్యము నీలో వింటున్నప్పుడు నీలో మండుద్ది. నీ హృదయములో దేవుని గురించిన ఆశలు నీలో రగులుతాయి. నేను దేవుని కొరకు నిలబడలేకపోతున్నానే, దేవుని కొరకు చేయలేకపోతున్నానే, దేవుడేమో ఈ ఆజ్ఞలన్నీ పాటించమంటున్నాడే, నేనేమో అలా చేయలేకపోతున్నానే. ఎందుకంటే ఇహలోకాన్ని ప్రేమించినట్లుగా ఇహలోకాన్ని మనం ప్రేమించినప్పుడు దేవుని సంతోషపెట్టలేం. అవ్వ కావాలి బొవ్వ కావాలంటే కుదరదు. అవునండి, నువ్వు కోరుకుంటే జీవం అన్న కోరుకో, మరణం అన్న కోరుకో. నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో. దేవుడు నీ ముందు రెండు ఉంచాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు, దేవుని కొరకు మండిన వాళ్ళు, వాళ్ళ సాక్ష్యాలు వింటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు అపోస్తులు కలిగి రండి ఒకసారి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 28-29 వచనం చదువుదాం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు నా నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మీ మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. నిజమే, మేము మనుషులకు కాదయ్యా, దేవునికి మేము లోబడాలి. అసలు మా వల్ల ఏం జరుగుద్దని, యోగ్యత లేని మా జీవితాల్లో దేవుడు ఇన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. పుట్టిన మొదలుకొని కుంటోడు కూడా లేచి నిలబడుతున్నాడు.
దేవుడు చేస్తున్న కార్యాలు అంత మాత్రం కాదు. పేతురు గారు ఇలా వెళుతున్నప్పుడు నీడ కోసం అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చినప్పుడంట 15 వచ్చిన ఉంటుంది అక్కడ. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనో అతను నీడయని పడవల్ని మంచముల మీదనో పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడా వచ్చిరి. వారందరూ స్వస్థత పొందారు. ఎలా పెరిగిందంట? నీడబడితే పెరిగిందంట. ఇలాంటి కార్యాలు దేవుడు వీళ్ళ ద్వారా కూడా జరిగిస్తుంటే వాళ్ళు దేవుని పరిచర్య చేయకుండా వాళ్ళు ఎలా మౌనంగా ఉంటారు? చూడండి, ఎన్ని రకాలైన ఆటంకాలు. దేవుని సువార్త మీరు అందించబాకండి, ఆ నీడబడితే కూడా బాగుపడిపోతున్నప్పుడు వాళ్ళ విశ్వాసం వస్తుంది కదా. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండగలుగుతారు? 18వ వచనం చూద్దాం. అపోస్తులను బలత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. అయితే ప్రభువు దూత ఏం చేసిన దూత అంట? రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ చెప్పుడని వారితో అనెను. అది దేవుని దూత ఎందుకు తాళాలు తీసి పంపించింది బయటికి? ముసుకేసి పడుకోమనే. ఎందుకు? మందిరానికి వచ్చేది ఎందుకు? నిద్రపోట కాదు కదా, ఎక్కడో ఆలోచించడానికి కాదు కదా. దేవుని గురించిన జీవమును గురించిన మాటలు మనం విని ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికే. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంకు వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారిని తోడుకుని 2 బంట్రోతుల చెరసాలకు పంపిరి. ఇలా తాళాలు ఎవరిచ్చారా? దేవదూత తీసిందంటే ఎవడు నమ్ముతాడు? మా ఉద్యోగాలు పోతాయి. మీరేం చేస్తున్నారా దేవదూత వస్తాయంటే? దేవదూత వచ్చినప్పుడు నిలబడగలుగుతారు వాళ్ళు? చూడండి, కొన్నిసార్లు దేవుడు తన ప్రజలైన వారిని ఎన్నిసార్లు తప్పించాడు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మరణకరమైన రోగాల నుంచి దేవుడు ఎందుకు తప్పించాడు అనుకున్నారు? ఆదివారం చికెన్ తెచ్చుకొని శుభ్రంగా పడుకుంటారని కాదని. మీరు దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించి దైవజనుల ద్వారా చెప్పబడిన మాటలు మనం విని దేవుని యొక్క పరిచర్లో మనం కూడా పాలు పంపులు పొంది నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా. కుటుంబాల్లో భర్తలు మారిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారయ్యా. భార్య భర్తల ప్రార్థనకు వస్తే పిల్లలు రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిల్లలు ఎంతోమంది అలవాట్లకు వాళ్ళు పాడైపోతూ పెళ్ళి వచ్చిందంటే ఒక్కొక్కడు ఎట్టెట్ట ఊగుతున్నాడు, ఊరే ఊగుతుంది. మరి ఏంటో నాకు అర్థం కావట్లా, జనాలకి అసలు అర్థం కావట్లా. ఏదో మనుషులకి ఈరోజు నా మత్తులోని ఏదో సంతోషం ఉందనుకున్నారు. వాడికి విలువ పోతుందన్న జ్ఞానం అనేది మనిషికి లేదు ఇవాళ. మీరు అనుకున్నారు తాగుమతులు విలువిస్తారనుకున్నారు ఎక్కడ ఏంటి? ఇంట్లో పిల్లలు కూడా విలువెవరో మనుషులకి అది గ్రహింపవదు. విలువైన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుని చేతులు ఎట్ట వణుకుతా ఉంటేగా కంట్రోల్ 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 అంటే ఇది ఎక్కడ కంట్రోల్లో ఉంటుంది? చెయ్యి ఎట్టెట్ట అంటుంది. మనుషుల్లో ఈ రోజున జ్ఞానం లేదు. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు నాడు దేవుడు. ఏది మంచో ఏది చెడో దేవుని యొక్క వాక్యం వినాలి మనం. అవునండి, మీరు విలువ పెట్టిన వను కొనబడిన వారు అన్నాడు. మనం ఎప్పుడూ కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనకు అధికారం లేదండి. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. నీ కళ్ళు నీ ఇష్టం కాదు, నువ్వు సమర్పించుకున్న జీవితానికి దేవుని కొరకు నేను బ్రతుకుతానయ్యా, నేను దేవుని కొరకు జీవిస్తాను అన్నవాళ్ళు నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు సమర్పణ కలిగిన జీవితంగా ఉండాలి. దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? వారా మాట విని తెల్లవారుగానే దేవాలయంకి వెళ్ళి బోధిస్తూ మొదలెట్టారు. అందుకని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎందుకు ఇలా జరిగింది అబ్బాయి మీరు ఎందుకు చెప్తున్నారు ఇలా అంటే పేతురు గారు అంటున్నాడు. అప్పుడు 29వ వచనం, పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా.
ఎవరికి లోబడాలి మేము? మనుషులు కాదయ్యా. మా జీవితాలు ఒకవేళ ఏది మమ్మల్ని చంపేసినా పర్వాలా, మేము ఎవరికి లోబడాలా? దేవునికి మేము లోబడాలా. దేవుడు మేము ఏమై ఉన్నామో మాకు తెలుసు. ఏమి ఒక్క చేప కూడా పడకోకుండా నిస్సహాయ స్థితిలో మేము అలాగూ మొహాలు దిగాలగాల చూస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచి, అబ్బాయి కుడి పక్కన వలయండి, మా కళ్ళు మేము నమ్ముకోలేకపోయామయ్యా. నిజమే, మా కళ్ళు మేము నమ్ముకోలేకపోయాం. ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుతాలు జరిగించాడు. నిజమే, నా కళ్ళారా నేను చూశానయ్యా. దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. యాయిరు గారు అలాగ కుంగిపోయినప్పుడు, యాయిరు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, భయపడబాక అంతే. వెళ్ళాడు, చిన్నదానా లే అన్నాడు అంతే. దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినాయండి. ఎవరి మధ్య ఉన్నప్పుడు? నమ్మిన వారు. తల్లిదండ్రులు పిలిచాడు, మిగతా వాళ్ళు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు అని వారు తప్ప మిగిలిన వారు అనుమతించలేదు. నిజమే, వారి మధ్య నడిచెను, వారి మధ్య దేవుడు ఉన్నాడు. నమ్మినప్పుడే వారి కార్యాలు చూస్తారు. నమ్మని వాళ్ళని పంపించేశాడు దేవుడు, పక్కకి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు, బయటికి వెళ్ళిపోమన్నాడు. అవునండి, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో రావాలి. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి మనము. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అవునండి, వాళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళ విశ్వాసం ఏంటి? ఎందుకు మళ్ళా దేవాలయానికి వెళ్ళి ఎందుకు బోధించారు? వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడు మాతో ఉన్నాడు. అవునండి, ఆది అపోస్తలులపైని ఆత్మవర్షము కృమ్మరించి, ఆది అపోస్తలులపైని ఆత్మవర్షము కృమ్మరించి నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము, నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. రండి 5వ అధ్యాయంలో 41వ వచనం చదువుదాం. అక్కడ ఆ నామము కొరకు అవమానము పొందుటకని పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను, చూడండి వాళ్ళు ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని వాళ్ళు ఏం చేశారు? ప్రకటించారు. వాళ్ళు భయపడలా. మిమ్మల్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తామని చెప్పా, మమ్మల్ని ఏదైనా చేస్తున్నా మీరు అట్ట పడేయండి, మేము అట్ట వచ్చేస్తాం అంటున్నారు. చూడండి వాళ్ళకి ఎంత ధైర్యం అండి. అయ్యా నువ్వు మాతో ఉన్నావు కదా ప్రభువా, నీ పరిచర్యలో మేము ముందుకు వెళ్ళాలి. ఇడిపించింది ఎందుకు? చెరసాల తలుపులు తీసి బయట పంపించింది ఎందుకు? దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు బోధిస్తాం ప్రారంభించారని. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు. ఏం చేశారంటే వీళ్ళు అవమానం వస్తుందని తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు సంతోషిస్తున్నారు? దేవుని కొరకు మేము ఏదైనా పర్వాలా, ఎన్ని నిందలు వచ్చినా పర్వాలా, ఎప్పుడు కూడా దేవుని కొరకు నిలబడేటప్పుడు ఎవరో ఏదో అన్నారని, ఎవరో నిన్ను తిడుతున్నారని, ఏదో మాట్లాడుతున్నారని ఎప్పుడూ కూడా సిగ్గుపడేటట్టుగా ఉండదు. బాగా దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికి మన ముందు ఎంతోమంది కూడా నడిచిన వారి మాదిరిగా ఉన్నారు. అవునండి, దేవుని కొరకు నువ్వు నిలబడటానికి ఎప్పుడు కూడా నువ్వు సంసిద్ధత వ్యక్తం చేస్తే నీతో నడుస్తా కానీ ఎప్పుడూ ఇష్టపడతాడు.
నీ ప్రక్కన ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. నీ పరిస్థితి మార్చడానికి ఆయన ఇష్టపడతాడు. అవునండి, దేవుని కొరకు నిలబడాలా. ప్రభువు చెప్పారు, అందుకే నా నిమిత్తము జనులు గనక మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా మీరు సంతోషించండి, పరలోకమందు మీకు ఫలము. అరే చిన్న కడుపులో నొప్పి అయితే ప్రార్థన మానేసి వాళ్ళు ఏం భక్తి చేస్తారండి? చిన్న కాలు నొప్పి వస్తే సాధన సెలవే. చుట్టాలకి మాత్రం మానరు, పెళ్ళిళ్ళకి మానరు, ఫంక్షన్లకు మానరు, కాగిత గౌరు చేసినా పరిగెత్తుకెళ్ళిపోతారు. మరి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు అలక్ష్యం? దేవుని కొరకు అవమానాన్ని కూడా వాళ్ళు సహించిన వాళ్ళు మన ముందు నడిచారండి. వాళ్ళు దేవుడు వారి మధ్య నడవబట్టి వాళ్ళు ధైర్యంగా బోధించారండి. దేవుడు వారితో ఉండబట్టే వాళ్ళు నీడబడితే కూడా మనుషుల్లో ఏం జరిగింది తెలుసా? స్వస్థతలు జరిగినాయండి. అవునండి, దేవుని కార్యాలు మనం చూసి అనుభవించి కూడా మన లోకంలో కలిసిపోయేవారుగా మనము ఉండకూడదంటాడు. అవునండి, కానీ దేవుడు అన్నాడు, నేను మీతో రానన్నాడు. ఎక్కడ? నిర్గమాకాండం రండి ఒకసారి, 33వ అధ్యాయం 3వ వచనం చదవను. మీరు లోబడం వల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. మీతో నేను రానంటున్నాడు. మీరు మాట వినట్లా. పైగా ఓ ఇశ్రాయేలు, నీవే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చావు. ఏమంటే దేవుని బిడ్డలుగా దేవుని సంతోషపెట్టాలా, మనుషులను సంతోషపెట్టాలా? కొన్నిసార్లు పరిస్థితులప్పుడు మన భక్తి తేలిపోద్ది. అవును, దేవుడు కూడా చూస్తాడు. వివేకము కలిగంట దేవుని వెదకవారు కలరేమో అని ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడంటే దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. నేను ఫోన్పే కొట్టేస్తాలే కానీ మరి ఇస్తే నా కాగితం రాయిబాక, ఏం చేస్తాను, నీ ఫోన్పే కొట్టేస్తాను, రాసేసుకో. ఇవ్వచ్చా? విగ్రహముల యొక్క కార్యక్రమంలో ఎవరూ కూడా ఇశ్రాయేలు పాలు పంపులు పొందకూడదు. ఏం చేయకూడదు? మేము ఇశ్రాయేల్ని కాదు బహాండే. అవునండి, జక్కయ్యని ఏమన్నాడు తెలుసా? ఇతడు అబ్రహాం కుమారుడు అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం కుమారుడు ఎట్టయ్యాడు? దేవునితో నడిచిన వ్యక్తిగా, తన హృదయాన్ని సరి చేసుకున్న వ్యక్తిగా, తన అంతరంగము దేవుని సన్నిధిలో సరైనప్పుడు ఇతడును అబ్రహాము కొనుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హృదయాన్ని సరి చేసుకున్న వ్యక్తి దేవునితో నడిచినప్పుడు, దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారము అతను బ్రతుకు మార్చుకున్న వ్యక్తిని అబ్రహాము కుమారుడు అన్నాడు దేవుడు. మరి ఆ విధంగా మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని మందిరానికి వస్తూ బ్రతుకు మార్చుకుంటే అబ్రహాం కుమారులు, బ్రతుకు మార్చుకోకుంటే లోక సంబంధమైన ప్రజల వలె ఉంటాం. దేవుడు వారితో రానంటున్నాడు. మీరు లోబడనున్న ప్రజలు, కష్టంలేండి, టైం ఉందిలేండి. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు, చూద్దాములేండి, వద్దాములేండి, రేపు నీది కాదు, రేపు నీది కాదు, రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మనకు అర్థం కావట్లా. కానీ యాకోబు ఒక మాట చెప్తున్నాడు చూడండి, మొదటి అధ్యాయంలోకి వచ్చేయండి ఒకసారి. యాకోబు మొదటి అధ్యాయం 21 నుంచి 23 దాకా. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఏం చేయకూడదంటండి? మోసం చేసుకోవద్దు. ఇంకా చదువున కింద, మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. ఏం చేసుకుంటా అంట? సహజ ముఖాన్ని చూసుకుని, అంటే అద్దం ఎదురుగా ఉన్నప్పుడే మనకి మన జుట్టు ఎట్టుందో లేకపోతే మన మొహానికి పౌడర్ ఎక్కువైందో అవన్నీ ఎక్కడ కనపడతాయి?
అద్దం ఎదురుగా ఉంటే కొంచెం మొహంలో ఏమన్నా కనపడదు, మరి పక్కకు వచ్చేస్తే కనపడదు. అలాగే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన కథ మొత్తం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? మన స్టోరీ మొత్తం వచ్చేస్తుంది. మనం ఎలాగుంటున్నామో మన జీవితం మొత్తం కనపడతా ఉంటుంటే అసలుకి బుర్ర కొన్నిసార్లు. నిజమే. మరి వాక్యం వినివారు మాత్రమే మనము వాక్యానుసారంగా జీవించొద్దా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. ఆయన వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను బ్రతికిస్తుంది. అవును, మరణములో నుండి జీవములోనికి తప్పించేది ఆయన వాక్యం. అందుకని నువ్వు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా, దేన్ని కోరుకుంటావో కోరుకో. చాయిస్ ఈజ్ యువర్స్, అంతే. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యం దగ్గరకు మనం వచ్చినప్పుడు మళ్ళీ మనం పరీక్షించుకునే సమయంలో దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఏ విషయంలోనూ నేను నాకు ఇష్టం లేని, కొన్నిసార్లు నీకు ఇష్టం లేని పనిలో నేను చేస్తున్నానని మళ్ళీ మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం ఏం చేస్తారో మనం సరి చేస్తుంది. వాక్యం అనేది రెండంచులు ఖడ్గం అంట. ఏంటిది అంటే ఏంటి? రెండేపులో కత్తి ఉంటుంది, దానికి పొదును ఉంటుంది. అర్థమైందా? వినేవాడిని సరి చేస్తుంది, చెప్పేవాడిని సరి చేస్తుంది. వినేవాడిని సరి చేస్తుంది, చెప్పేవాడిని సరి చేస్తుంది. దానికి రెండంచులు ఖడ్గం అది. అందుకని కొన్నిసార్లు వాక్యం అనేది మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం వినువారు మాత్రమై ఉండు కాదు, వాక్యానుసారంగా మనం జీవించేవారుగా మనమంట ఉండాలంట. దేవుని మాట విన్నప్పుడు ఇశ్రాయేలుకి జయము కలిగింది, దేవుని మాట విన్నప్పుడు అపజయం కలిగింది. ఎరికో ప్రాంతాన్ని నేను నీకు ఇస్తున్నానయ్యా, మీరు వెళ్ళి దాని చుట్టూ అలా తిరిగి రండి అన్నాడు, అంతే. ఎరికో ప్రాకారాలు కూలిపోయినాయి. వారు బోరలు ఊదినప్పుడు, ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు 7వసారి ఆ ప్రాకారాలన్నీ కుప్పకూలిపోయినాయి. నిజమే. యెహోషువ 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలుని బట్టి వాళ్ళకి ఎంత భయం ఇచ్చిందో అక్కడ రాయబడి ఉంటుంది. యెహోషువ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి రాకుండా, ఎవడు కూడా వెలుపలికి రాకుండా, లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? దేవుడు ఎలాంటి గ్యారెంటీ ఇస్తున్నాడు చూడండి. చూడు, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. యెరికో ప్రజలకు భయం వచ్చేసింది. వాళ్ళు ఎక్కడ లోపలికి వచ్చేస్తారని ఆ యొక్క ద్వారాలు గట్టిగా మూసి కూర్చున్నారు. వాళ్ళు ఎంత గట్టిగా మూసుకుంటే నీకెందుకు, నువ్వు దాని చుట్టూ అలా తిరిగి రైలు అన్నాడు, అంతే. అవునండి, దేవుని భయం వాళ్ళకి వచ్చేసింది. దేవుని బిడ్డలుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు అప్పుడే కాదు, ఎప్పటికీ అప్పటికీ అయినా దేవుడు ఒకసారి చెప్పండి ఆ మాట, ఎవడో ఆయన వెనక తీసుకుంటాక నీలాంటి నాలాంటి కాదండి. ఆయన తేడా వచ్చిందో తోలు చేస్తాడు. అనేక సార్లు కూడా దేవుడు వాళ్ళని బానిసతనకు అప్పగించాడు. 70 సంవత్సరాలు వాళ్ళ బబులోని చెరకు అప్పగించినప్పుడు మామూలుగా వీళ్ళు తెప్పలాడు. అప్పుడు దాకా బతికినాడాడు, ఒరబ్బాయి నా మాట వినండి అని పెందలగాడు లేచి దేవుడు తన సేవకులను పంపిస్తే
దేవుని మాట వినకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నెబుకద్నెజరు పంపించాడు. నిజమే, మామూలుగా లేదండి. ఒక్క మగోడుగా లేడే అంతే, నపుంసకులు అయిపోయారు అందరూ. ఎంత సిగ్గుచేటు చూడండి. ఒకప్పుడు వాళ్ళంటే భయం పుట్టిన వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితులు అయిపోయారు. నీ ఎదుట జీవము నుంచాను, మరణాన్నుంచా. ఏది కోరుకుంటావు నువ్వు అది కోరుకో. అవునండి, నేను మీతో ఉంటాను దేవుడు వాగ్దానం ఇచ్చాడండి వాళ్ళతోటి. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నేను మీకు ముందుగా నేను నడుస్తాను, మీ మధ్య నేను నడుస్తాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. ఇంత స్పష్టంగా దేవుడు వారితో మాట్లాడితే దేవుడు మాట వినుకోకుండానే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ వెళుతున్నప్పుడు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, అబ్బా యెరికో ప్రాంతం శపితమైనది, దానిలోనిది మీరు ఏది తీసుకోవద్దు అన్నాడు. ఎవడు తెలుసులే అనుకున్నాడు ఆకాను గారు. నా గురించి ఎవడు తెలుసులే. దేవుడు ఆకాశం నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. ఆయన కనుదృష్టి నుండి నువ్వు నేను ఎవడం తప్పుకోలేము. ఆ ఒక్కడ చేసిన పని బట్టి ఆయన చిన్న ప్రాంతం మీద నిలబడలేక పారిపోయారు. యెహోషువ ఏడుస్తున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ప్రభా, ఎందుకయ్యా మాకు అపజయము? నువ్వు మా మధ్య ఉంటున్నావు కదా, మాతో ఉంటున్నావు కదా, నేను మీకు దేవుణ్ణి ఉంటున్నాగా, మీరు నా ప్రజలై ఉంటున్నావు కదా ప్రభా, ఎందుకు మాకు అపజయము? ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలుగా అపజయము వరిగిన వారుగా మనం ఉండటానికి కాదండి. దేవుని యొక్క భయము ఆ యెరికో ప్రాంత ప్రజలకు వచ్చినట్లుగా, ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుడు నిజంగా ధైర్యంగా నిన్ను గురించి బలా నమ్మకమైన దాసుడుగా నిన్ను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల దించుకునే వ్యక్తిగా మనం ఉండకూడదు, ఇప్పుడు తల ఎత్తుకునే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుడు మన రోషము కలిగిన దేవుడు. పులి కడుపున పులే పడద్దంట. అలాగూ మన తండ్రి యోధారాజసింహం, ఆయన బిడ్డలుగా మనం అనేక మందిని ఏలబడి చేసేవారుగా మనం ఉండాలి. తల ఎత్తుకునేవాడుగా చేస్తాడు కానీ తల దించుకునేది చేయడు. నేను మీ మధ్య ఉంటాన్నాడు, మీ దేవుణ్ణి ఉంటున్నాడు, మీరు నాకు ప్రజలై ఉంటారన్నాడు. వాగ్దానం చేసింది వాడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన బిడ్డలుగా దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని మనం ఘనపరుద్దాం, ఆయన వాక్యం విని వాక్యానుసారంగా మనం జీవిద్దాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నీ వాక్యము వినువాడు మాత్రమే కాదయ్యా, వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండొచ్చు ప్రభా. నిజమే ప్రభా, యాకోబుతో చెప్తున్నాడు ప్రభా, అలాగూ వినువాడు మాత్రమై ఉండి దాని ప్రకారము ప్రవర్తించున్నవాడు వాడు అద్దంలో తన సహజ ముఖము చూసుకున్న మనుషుని పోలి ఉన్నాడని చెప్తున్నావు ప్రభా. నిజమే ప్రభా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారై ఉండమని యాకోబుతో కూడా మాట్లాడే ప్రభా. ఈ దినమందు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. వాక్యానుసారంగా జీవించేవారుగా, నిజమే మీరు మా దేవుడై ఉంటున్నారు ప్రభా. నీ ప్రజలుగా ప్రభా, నీ బిడ్డలుగా నీ యొక్క కృపలో మమ్మల్ని ముందుకు సాగేవారుగా సహాయం చేయని అడుగుదాం. దేవుని అడుగుదాం ప్రభా, వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయనయ్యా. నీ ఆజ్ఞలను, నీ కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకునే వ్యక్తిగా మమ్మల్ని సిద్ధపరచును ప్రభా. తండ్రి, ఎక్కడ లోకం వైపు పరిగెత్తని వద్దయ్యా, తుచ్చమైన వాటికి ఆశపడిన వద్దయ్యా. అయ్యా, మా హృదయంలో నాయనా నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క మంట కలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఈ లోక ఆశల వైపు మేము ఎక్కడ ఉండక అయ్యా నాయనా, నీకు మహిమకరంగా మా జీవితాలు ఉండయా. నీ మందిరానికి వస్తున్న మా జీవితాల్లో ప్రభా, నీ సన్నిధికి వస్తున్న బిడ్డలుగా, ఒక ఇశ్రాయేలుగా ప్రభా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము తల ఎత్తుకునేవారుగా ఉండాలి ప్రభా. తల దించుకునేవారుగా మేము ఉండకూడదు ప్రభా. తండ్రి, నిన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తున్నావు, నిన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు ప్రభా. దేవా, నిన్ను ఘనపరిచే జీవితాలు మాకు దయచేయండి. నీ వాక్యం మాలో స్థిరపరిచి మమ్మల్ని బలపరచు. నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.